Once upon a time I'm a prostitute, but not now. I know who I am. It's not in the body, it's in the heart. You know one thing? It's in the heart. నేను కడుపులో ఉన్నప్పుడు నా తల్లికి తెలియదు, ఆ లోకానికి తెలియదు. ఒక ఆడది పుడుతుందా, ఒక గొజ్జడు పుడతాడు, ఒక మగోడు పుడతానని ఎవరికి తెలియదు. అది సిస్ డాక్టర్ కూడా తెలీదు. తెలుస్తుంది అసలు తెలీదు. నాకు ఆ అంగంతో పుట్టినారని మగపిల్లనే అనుకుంటారు. ఎవరు? మా ఫ్యామిలీ అంటారు, డాక్టర్ కూడా అంటారు. ఫీలింగ్ అనేది నాలో ఫీలింగ్ అనేది వేరేది ఉంటుంది. నేను చిన్నప్పుడు 15 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు నేను ముందు చదువుకునేదాన్ని. 15 ఏళ్ళు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు నేను ఇలా మారేసినాను. నాకు ముందు నుంచే నేను స్కూల్కి పోతున్నప్పటి నుంచి నాకు ఇలా అనిపించేది, ఇలా లేడీస్ మాదిరిగా ఉండాలి, ఇలా చీర కట్టుకోవాలి, ఇలా పసుపు రాసుకోవాలి, స్నానం చేయాలి అని అనిపించేది అనమాట. దానివల్ల నేను మా ఇంట్లో వాళ్ళు వచ్చేసి నన్ను ఇలా చేస్తే తిట్టేవారు, కొందరు మెచ్చుకునేవారు. అప్పుడు ఎప్పుడైతే నేను ఈ పనికి పంపించేశారో నాకు అప్పటి నుంచి చాలా రిస్క్ అయిపోయింది. తర్వాత నేను చేస్తలేదని వీళ్ళకి నాకు చాలా ఇష్టం అయిపోయింది. ఇంకా నాకు ఫుల్ అయిపోయింటే నేను ఇంట్లో వాళ్ళకి నేను ఇంట్లో ఉండను, నేను వేరే చోట ఆడని చీర కట్టుకుని ఆడనే ఉంటాను. Previously, I think that's my mistake. It's only me like a person in the world like that. But after in my 15th and 16th years, I just seen some people's like me. Then I realized that I am not only in the world. And in my 20 years, I declared my identity, and after that, my family they are. Pushed and put me in a mental hospital, something like that. నా పేరు శర్మాస్. నేను నాకు ఇప్పుడైతే 27 ఏజ్. నేనైతే మాత్రం నాకు తెలిసినంత మాత్రం నేను 22 ఇయర్స్లో నేను గేగా మారాను. అక్కడి నుంచి నా లైఫ్ అయితే చాలా ఒడిదొడుకుల ద్వారాగా ప్రారంభమైంది. నేను ఎంతోమందితో ఎన్నో అనిపించుకున్నాను, ఎన్నో అవ్వింది, ఫ్యామిలీతోనూ చాలా గొడవలు అయినాయి. That's created me in a mentally I am depressed in that times also. I just think I just try to commit suicide also in the last 10 years ago. And after that I thought that I am also a human being. I want to live in the world. నాకు అనిపించేది ఎనీ టైం నేను ఇలా ఆడదాని మాదిరిగా ఉండాలి, ఇన్ని ఎంట్రీలు ఉంటాయి ఇంట్లో, ఇంత బాగుంటుంది, ఆపరేషన్ చేయించుకొని బాగా సంతోషంగా హ్యాపీగా జీవితాంతం బాగా కలిసిమెలిసి ఇట్లా వీళ్ళలోనే ఉండాలనుకుంటా. ఏ విధంగా బతకాలని మేము ధైర్యంగా చెప్పాలనుకుంటాం, కానీ మేము చెప్పలేకపోతున్నాం. ఎందువల్ల మమ్మల్ని ఇలా చేస్తున్నారు వాళ్ళు? మేమంటే అంత అసహాయమా వాళ్ళకి? చెప్పు. ఆ ఇంటి దగ్గర ఉంటే ఇదే పోలీసు వాళ్ళతో మీరు ఇక్కడ ఉండకూడదు అని మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించారు పోలీసు వాళ్ళే. ఆయన ఇంటి వాళ్ళు భయపడి మమ్మల్ని ఖాళీ చేయించేసాడు. మేము ఇక్కడ చేరుకున్నాము, ఇప్పుడు ఈ ఇంట్లో కూడా ఉండకూడదు అని అంటున్నాం. In India, the transgender community is too diverse. There are cultural transgender identities and there are regional transgender identities. Hijra is a cultural identity, right? So in North India, especially in Delhi, Maharashtra, there have been traditional Guru Chela system. It is a traditional structure, hierarchical based structure. It was good in terms of connecting people, especially if transgender person are thrown out of homes, they are thrown out of other crisis support teams. They will end up in forming a family of their own. They may do their own personal job or they do any job which is not so acceptable to society.
but society don't understand actually the social context of why transgender people end up in doing certain unacceptable jobs. Unacceptable in terms of unacceptable to society. మాది వృత్తి ఏంటంటే మేము మా కూర అంటే మాకు భిక్షాటనే ఉంది. మాకు ఎప్పటి నుంచో ఇప్పుడు నర్తన అనేది అప్పటి నుంచి వచ్చిందే. ఇప్పుడైతే అప్పటికి ఉంది బెగ్గింగ్. ఇప్పుడు రాజుల దగ్గర డ్యాన్స్ వేస్తే వాళ్ళ మనీ అనేది ఇలా విసురుతుండ్రు. ఆ రాజుల కాలం అలాగే ఉంటే మా పరిస్థితి ఇలా ఉండదు కదా. రాజులు వెళ్ళారు, ప్రభుత్వాలు మారాయి, సమ్టైమ్స్ అన్నీ వచ్చేసాయి, వేరే వేరే ఈ మనుషుల్లోనే మతాలు వచ్చేసాయి. అలాంటిది మాకు అంటూ ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఉంది, లాయర్ వ్యవస్థ ఉంది, డాక్టర్ వ్యవస్థ ఉంది, హిజ్రా వ్యవస్థ ఎందుకు లేదు? ఇప్పుడు ఏమంటారు పోలీసు వాళ్ళు, అక్కడ అడుకోకూడదు ఇక్కడ అడుకోకూడదు, ఓ మీరు రోడ్ల మీద ఉండకూడదు, ట్రైన్లో పోకూడదు అంటారు. మేము ఏ విధంగా బతకల్లా? ఆల్మోస్ట్ మాకంటూ ఒక ఫీల్డ్ ఇస్తే చేయగలం, దాంట్లో ఏముంది? మాకంటూ ఇప్పుడు ఉన్నారు కదా తమిళనాడులో జస్ట్ వేస్తే ఉన్నారు, 1.5 year అయింది వచ్చేది. ఒక హిజ్రా అనేది ఒకటి ఉంది, ఒక ట్రాన్స్జెండర్స్ అనే వాళ్ళు ఒకటి ఉన్నారని చెప్పి కేటగిరీ 1.5 year అయింది వచ్చి. అదైతే ఫస్ట్ నుంచి ఉంటే మాకంటూ ఉంది ఇది ట్రాన్స్జెండర్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిస్తే కదా ఏదైనా చేయడానికైనా కానీ ఉంటుంది. మేము భిక్షాటను వదిలేసి షాపులే పనికి కూడా పోయినాం, బట్టల షాపులకి అంగల్లో పోయినాం. పోయింటే మమ్మల్ని అక్కడ కూడా హీనంగా చూసారు. అయ్యి వాళ్ళు హిజ్రాలు అయ్యి వాళ్ళు గొజ్జోళ్ళు అయ్యి చిచ్చి అన్నారు. అప్పుడు మా మనసు ఎంత బాధపడి ఉంటుంది. మేమేం కావాలి సార్, నీ వెళ్ళి రోడ్డు మీద అడుక్కోం కదా, మాకు దేవుడు రాత రాసినాడని వెళ్తాం. ఇప్పుడు జస్ట్ లైక్ దేవుడు అనేవాడు, ఇప్పుడు శివుడినే తీసుకుందాం ఆల్మోస్ట్గా. అప్పుడు శివుడి అర్ధభాగాన్ని పార్వతికి ఇచ్చారు. ఏమి దాని ద్వారాగా మేము పుట్టామనే ఉద్దేశం ఒకటి ఉంది. The mixing of men and women, it's a transgender. ఇవి జనాలు పెట్టినది. గే లకంసకుడు తేడా మాడ ఇవన్నీ. హిజ్డా అని ఒక్కడే ఉంటాడు, హిజ్డా అని. The God is created only men and women, but all other gender identities are out of the way of their because of their religious thoughts, their what they known before from other peoples, from their parents. In Kerala, most of the people are considering us like street dogs. ఇది మాకంటూ ఒక దేవత ఉంది అని చెప్పేశారు కదా. ఆమె యొక్క ఆశీర్వాదం తీసుకుంటే మంచి జరుగుతుంది, ఆమె దేవత అనేది మాలో ఉంటుంది అనే ఉద్దేశంతో మమ్మల్ని పిలుస్తారనమాట. చెప్తున్నాం కదా, మేము పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రాంలో పోతాము. ఒక పుట్టిన పిల్లోని కూడా దువా ఇచ్చి బదాయి తెచ్చుకుంటాము, దీవంతో ఇచ్చి డబ్బులు తెచ్చుకుంటాము. ఒక ఇండ్లు ఓపెనింగ్ అయినా, ఒక షాప్ ఓపెనింగ్ అయినా తెచ్చుకుంటాం మేము. మాలో సెక్స్ వర్క్ అంటే కొందరు ఇష్టం ఉన్న వాళ్ళు సెక్స్ చేస్తారు, కొందరు ఇష్టం లేని వాళ్ళు సెక్స్ చేయరు. మాకున్నంత వరకు అయితే మాత్రం ఇక్కడ చాలా మంది చాలా అనుకుంటుంటారు, వీళ్ళు సెక్స్ వర్కర్స్కి వెళ్తుంటారు, అక్కడ వెళ్తుంటారు, ఇక్కడ వెళ్తుంటాం. అది మా జీవనాధారం, దానికి మించింది మాకేం లేదు కదా. అది కాక మాలో కొద్దిగా HIV పేషెంట్లు, షుగర్ పేషెంట్లు, రకరకాలుగా. ఇప్పుడు ఒక మనిషికి బాగా ఆరోగ్యం ఉన్నట్టు చెప్పలేము కదా, మాకే హఠాత్తుగా జ్వరం రావచ్చు, ఏమన్నా బాగాలేకుండా రావచ్చు. అప్పుడు మా పరిష్కారం ఎట్లా? దాదాపు వచ్చాయి అన్ని ప్రాబ్లమ్స్ చాలా వచ్చాయి, అయినా కానీ అలాగే లైఫ్ లీడ్ చేస్తూనే ఉన్నాము. ఇన్కేస్ ఈ ప్రభుత్వాలు అంటావు అన్నీ ఉన్నా కానీ మాకు ఎలాంటి హెల్ప్ఫుల్స్ లేవు. ఎక్కడన్నా పోయి మాట్లాడడానికి, సరైన నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి హెల్ప్ఫుల్స్ లేవు మాకు. అదైతే ఉండకూడదు. హిజ్రాస్ అన్నకు ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అనే ప్రభుత్వం ఇచ్చింది మాకు, దానికంటూ మాకు హక్కు ఉంటుంది, బతకాలనే ఆశ ఉంటుంది. మేము అందరితో పాటు దర్జాగా లైఫ్ లీడ్ చేయాలనే ఆశ మాకు ఉంటుంది కదా. దాన్ని అయితే మాత్రం ఎవరు అర్థం చేసుకోరు. అదొక్క ప్రాబ్లం తప్పించి మాకైతే ఏ ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఇప్పుడైతే హాయిగా సంతోషంగా ఉన్నాను.
నాకు మా గురువు ఉంది, మా గురువు తర్వాత నా అక్కలు ఉన్నారు, నా చెల్లెలు ఉన్నారు. మా ఫ్యామిలీ ఎలాగుంటుందో ఇక్కడ ఉన్న వాళ్ళగానే అలాగే ఉంటాం, అలాగే ఉంటుంది. In a country where I was born as a criminal just because my love was different, my emotions were different, my story was different. But was it really? I think we have the next thing after 377 is anti-discrimination rights, and we need to have anti-discrimination policies and everything else. It's not one leads the other. I think we need marriage policies, equal marriage, equal adoption, everything equal, nothing less than equal. In 2015 we started the Kinnar Akhada. We did the 2016 Kumbh, and here we are today in 2019. You're right, history has been made in 2019 as Juna Akhada, one of the oldest ethnic, opened its doors for the Kinnars with respect and dignity. तो किन्नर अखाड़े का जब गठन किया तो उसका उद्देश्य था कि सनातन धर्म में हमारी वापस मजबूती लाने के लिए और सनातन धर्म को वापस स्थापित करने के लिए, क्योंकि जो मुगलों ने सबसे ज्यादा धर्म पे अत्याचार करके और किन्नर समाज को जो मुस्लिम धर्म को फॉलो करने के लिए कहा गया था, 200 साल अंग्रेजों ने शासन किया, तो उसको यथावत समाज को स्थापित करने के लिए किन्नर अखाड़े गठन किया। लक्ष्मी जी का एक सोल इतना सपोर्ट था दिल से कि हमें करना चाहिए, क्योंकि हमारे अकेले के लिए ये सारी चीज़ नहीं थी, ये पूरे हमारे देश के किन्नरों के लिए थी कि जो हज़ारों साल से बेचारे भेदभाव, डिस्क्रिमिनेशन, स्टिग्मा से जीते आ रहे थे, और कहीं ना कहीं आज हम लोग ऐसी जगह पे आ गए कि आप देखते हैं रोज का भीड़। थोड़ा कम है क्योंकि आज जितने भी बाहर से यहाँ आते हैं नहाने के लिए, स्नान करने के लिए, कई लोग आना शुरू हुआ है। तो ये सारी चीज़ें आप देख रहे हैं कि कैसे लोग कितने भावना से, कितने आदर से यहाँ पे आते हैं, दर्शन लेते हैं। बहुत सारी क्यूरियसिटी है कि किन्नर लोग भी ऐसा कर सकते हैं। हमेशा किन्नरों को उन्होंने देखा है कि ट्रेन में झगड़ते हैं, गलियों में भीख मांगते हैं, या फिर सिग्नल पर खड़े रहते हैं, सेक्स वर्क करते हैं। बहुत सारी चीज़ें रोज़ डे टू डे में होती है, लेकिन ऐसी जगह में आके, धर्म जगह में आके, वो भी गंगा माँ की गोद में, और यहाँ पे हजारों लोग, लाखों लोग आके। Discrimination cannot be broken by policies, by rehabilitation schemes. Stigma can be only broken by advocacy. Advocacy, absolutely. And it takes years and years and years. But spirituality and religion is such a tool which can destigmatize things anytime, and which I did. டிரான்ஸ்ஜெண்டரை வந்து பார்த்துருக்கலாம். ஆனால் இந்தியாவை பொறுத்தவரை ரொம்ப கல்ச்சரலாக பல நூற்றாண்டுகளாக இங்கே திருநங்கைகள் வாழ்ந்ததுக்கான இலக்கியங்கள் என்ன பல நூறு ஆதாரங்கள் வந்து இங்கே இருக்கு. People is coming to every year for the all transgender in doing in marriage, so I will go to marriage. அதனுடைய நிமித்தமாக தான் நம்மளுடைய மிகப்பெரிய இந்தியாவுடைய மிகப்பெரிய இதிகாசங்களில் ஒன்றான மகாபாரத போர், அந்த போர் நடத்தும் போது
அரவான்கிற அப்படிங்கிற ஒரு அர்ஜுனன் அண்டு நாகக்கண்ணிக்கு மகனாக பிறந்த அரவானை வந்து பலி கொடுக்குறாங்க. அப்போ வந்து அவர் 2 கோரிக்கை வைக்கிறாரு. அந்த கோரிக்கையில் ஒன்று வந்து பார்த்தீங்க அப்படின்னா, நான் வந்து மனமாகாமல், அதாவது பேச்சுலராக நான் வந்து சாகக்கூடாது, எனக்கு வந்து கல்யாணம் ஆனதுக்கு அப்புறம் தான் நான் பலி கொடுக்க ரெடியாக இருப்பேன் அப்படின்னு சொல்கிறாரு. அதன் நிமித்தமாக கிருஷ்ணர் வந்து மோகினி அவதாரம் எடுத்து கூத்தாண்டவரை கல்யாணம் பண்ணி. Actually, we are very happy today because you know one thing, yearly once we are coming to Kuvagam for this festival. We are getting married over here. Then tomorrow we are going to cut this. So we will cry, then we will get a bit sad, you know. இது ரெண்டுமே வந்து கிருஷ்ணர் ஒத்துக்கிட்டு அவரை பலி கொடுக்குறாங்க. அவரை கிருஷ்ணரே மோகினியா இருந்து கல்யாணம் பண்ணிக்கிறாரு. அதன் நிமித்தமா நாங்களும் கிருஷ்ணருடைய அவதாரமா இருந்து ஒவ்வொரு வருஷமும் இந்த கூத்தாண்டவருக்கு கோவிலுக்கு வந்து மணமகளா ஆகி அவரை கல்யாணம் பண்ணி இந்த சடங்கெல்லாம் பண்றோம். இது காலத்துக்கு ரொம்ப வருஷமா நாங்க பண்ணிட்டு இருக்கோம். Best part of this is like in Kuthandara festival, it is a Hindu ritual. But there were trans women who are from Christianity, who are from Islamic community, but still they come here and do all those Hindu rituals. Since because they need some place to express their own identity as women. In other religion, they don't have that space. Past is past always. Actually, I don't like to think about the past because past is gone. Life is beautiful. Especially my life is very beautiful because I'm a transgender. I'm so proud to say that I'm a trans woman.